ఇదిగో సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుడు పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మరొక అవకాశాన్ని బట్టి నిండు హృదయముతో దేవునికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. మంచిది. గత వీడియోల్లో మనం ధ్యానం చేస్తూ వచ్చినట్లుగా ఈ ప్రకటన గ్రంథంలోని 6వ అధ్యాయము 3, 4 వచనాలను ఈరోజు మనం ధ్యానం చేద్దాం. చివరి వీడియోలో 6వ అధ్యాయము 1, 2 వచనాలలో ఉన్నటువంటి తెల్లని గుర్రము గురించి, పరలోకంలో యేసుక్రీస్తు మొదటి ముద్రను విప్పదీసినప్పుడు జీవులలో మొదటి జీవి అయినటువంటి ఆ సింహము వంటి జీవి యోహాను గారిని పిలిచి ఆ తెల్లని గుర్రం మీద వస్తూ ఉన్నటువంటి వానిని సూచించారు. ఈ దినాన 3, 4 వచనాలలో ఉన్నటువంటి ఎర్రనిదైన ఒక గుర్రము గురించి, దాని మీద ఉన్నటువంటి వాని గురించి మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహిమ కలిగిన మా యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పరమందు సింహాసనాసీనుడు అయిన తండ్రి, అయా నీ మహాకృప చేత మమ్మల్ని బ్రతికించి భద్రపరిచి భూమి మీద ఉంచారు. నీ శక్తి చేత మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. నీ ఆత్మను మాకు అనుగ్రహించి ప్రభా, నీ ఆత్మను అనుసరించి నడవడానికి, మా హృదయం అనే సింహాసనము మీద స్థిర నివాసము చేయడానికి మీరు మమ్మల్ని సత్యమైన మార్గంలో నడిపిస్తూ ఉన్నందుకు మీకు వందనాలు. మా దోష పాప అపరాధములన్నిటినీ తుడిచివేసి నాయన నీ మార్గమును నాయన తండ్రి మా ముందు ఉంచి ఆ మార్గములో యథార్థమైనటువంటి హృదయము కలిగి నడవడానికి మీరు మా మీద చూపుతూ ఉన్న ప్రేమను బట్టి, కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. రాజా, ఈ దినాన మీ పాదాల ఎదుట మేము కూర్చొని ఉండగా మీరు మాతో మాట్లాడండి. ఈ ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి 2వ ముద్ర గురించి మేము ధ్యానించడానికి మీ ఎదుట ఆశ కలిగి ఉన్నాం. సహాయాన్ని దయచేయండి. మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడితే ఎటువంటి హృదయమైనను కాని నాయన మెత్తన చేయబడి అర్థమయ్యే రీతిగా వారి మనసును త్రిప్పగలిగిన దేవుడవు. వీక్షిస్తున్న బిడ్డలందరినీ కూడా ప్రభువా, శ్రేష్టమైన నీ మాటలు గ్రహించుకునే విధముగా నీ కృపను అనుగ్రహించమని యేసయ్య పుణ్యనామమును అడిగి వేడుకొని ప్రారంభించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మంచిది. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 3 వచనాలను చదువుతూ ఉన్నాను. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకనిని ఒకను చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకును ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారము ఇయ్యబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గము ఇయ్యబడెను అని వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు పరలోకములో 2వ ముద్రను విప్పదీసినప్పుడు యోహాను గారిని 2వ జీవి పిలవడం మనం చూస్తూ ఉన్నాం. ఆ 2వ జీవి ఎవరు? 4వ అధ్యాయంలో 7వ వచనములో మనం చూడవచ్చు. మొదటి జీవి సింహము వంటిది, 2వ జీవి దూడ వంటిది. దూడ వంటిది అంటే ఏమని చెప్పుకున్నాం మనము గత వీడియోలలో? కెరూబు అని చెప్పుకున్నాం. కెరూబు ముఖము, ఎద్దు ముఖము అనేటువంటిది మనము గత వీడియోల్లో ధ్యానం చేశాం. ఈ కెరూబు అయినటువంటి కెరూబు ముఖము కలిగినటువంటి 2వ జీవి యోహాను గారిని పిలిచినప్పుడు యోహాను గారు రానున్నటువంటి ఆ గుర్రమును చూస్తూ ఉన్నాడు. భూమి మీద ఏమి జరగబోతూ ఉన్నది అనేటువంటి దానికి సంకేతముగా ఆత్మ సంబంధమైనటువంటి వారు విడమరిచి అర్థం చేసుకునేటువంటి విధముగా చక్కని భావముతో ఈ యొక్క దర్శనాన్ని యోహాను గారు చూశారు. 2వ జీవి పిలిచినప్పుడు యోహాను గారు వచ్చి చూసినటువంటిది ఏమిటి? ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను.
మనుషులు ఒకనిని ఒకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకును ఆ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను అనేటువంటి విధానాన్ని చూశాడు. ఇది అక్షరార్థంగా మనం తీసుకుంటే ఎర్రని గుర్రాలు మనందరికీ తెలుసు, వాటి మీద మనుషులు ఎక్కి సంచారం చేయడమో తెలుసు. యుద్ధాలలో ఆ గుర్రాలను ఉపయోగించేటప్పుడు ఎవరైనా కానీ యుద్ధములో ఉన్నప్పుడు ఆ గుర్రం మీద కత్తి పట్టుకొని ఉన్నట్లుగానే మనం చూస్తాం చాలా వరకు. ఆ రీతిగా దీనిని మనము ఆలోచన చేసినప్పుడు ఆధ్యాత్మికంగా ఒక్క అడుగు కూడా మనం ముందుకు వేయలేం. మొదటి ముద్రను విప్పదీసినప్పుడు తెల్లని గుర్రము కనబడినది, రెండవ ముద్ర విప్పదీసినప్పుడు ఎర్రని గుర్రము కనబడినది. ఈ గుర్రాలు అనేటువంటివి వాతావరణానికి చతుర్వాయువులకు గుర్తు అని జకర్యా గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనంలో మనం తెలుసుకున్నాం. అనగా గుర్రాలు అనగా యావత్ ప్రపంచమంతటా ఉన్నటువంటి పరిస్థితికి గుర్తు. ఒక్కొక్క ముద్ర 7 నెలలు అయి ఉన్నది కనుక ఆ 7 నెలలలో యావత్ ప్రపంచమంతటా ఉన్నటువంటి వాతావరణము ఏ రీతిగా ఉంటుంది, ఏ విశేషము అక్కడ నడుస్తూ ఉన్నది, ఏ సంభాషణ భూమి మీద జరుగుతూ ఉన్నది, లేదా ఏ యుద్ధము నడుస్తూ ఉన్నది, లేదా ఏ సమాచారము గురించి ప్రపంచమంతటా తర్కించుకుంటూ ఉన్నారు అనేటువంటి దానికి గుర్తుగా ఈ గుర్రమును వ్రాయటము జరిగింది. ఎర్రని గుర్రము, గుర్రము అనగా చతుర్వాయువు, ప్రపంచమంతటా ఏ విషయమైతే నడుస్తూ ఉన్నదో దానికి గుర్తుగా గుర్రమును సూచించారు. ఎరుపు అనేటువంటిది ఏమిటి? మొదటి ముద్రలో తెల్లని గుర్రాన్ని చూశాం. తెలుపు అనగా శాంతికి చిహ్నముగాను, నియంత అయినటువంటి ఆ క్రీస్తు విరోధి వచ్చి ఇశ్రాయేలీయులకు, ముస్లిమ్స్కు, మహమ్మదీయులకు మధ్య సంధిని ఏర్పాటు చేసి పరిశుద్ధ నిబంధన అనేటువంటి దానిని ఏర్పాటు చేసి మీ పరిశుద్ధమైనటువంటి స్థలము ఇక్కడ ఉన్నది, ఇశ్రాయేలీలు దీనికోసం యుద్ధం చేస్తూ ఉన్నారు, పైగా ఇశ్రాయేలీలు ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నారు, యెరూషలేము వాళ్ళకి ముఖ్య పట్టణముగా ఉన్నది, అయినా కానీ మహమ్మదీయులు కూడా అక్కడ నివాసము చేస్తూ ఉన్నారు కనుక ఆ దుమఫ్రాక్ ఉన్నటువంటి మసీదు స్థలమును చెరుసగం చేసుకోండి అనేటువంటి ఒక ఒప్పందాన్ని చేసి వెళతాడు. ఆ ఒప్పందాన్ని ఇశ్రాయేలీలు అంగీకరించకపోగా, అనగా ఆ సభ జరిగేటప్పుడు, ఆ శాంతి ఒప్పందము జరిగేటప్పుడు ఇశ్రాయేలీలు ఎవరూ మాట్లాడరు. కానీ తిరిగి వచ్చిన తరువాత వాళ్ళు ఆ మాటను పెడచెవిన పెట్టి ఆ నిబంధనకు విరుద్ధముగా వాళ్ళు చర్యలు చేస్తారు. ఏంటి వాళ్ళు చేసేటువంటి పని? అక్కడ ఉన్నటువంటి ఆ దుమఫ్రాకును సగం వరకు ఇశ్రాయేలీలకు ఇవ్వాలి అనేటువంటి ఒప్పందాన్ని అక్కడ చేస్తారు. ఆ ఒప్పందాన్ని ఒప్పుకొని వచ్చినట్లుగా నటించిన ఇశ్రాయేలీలు మొదటి ముద్ర విప్పదీసినది మొదలుకొని 7 నెలల పాటు ఆ స్థలమును ఆక్యుపై చేసుకోవడానికి, ఆ సగభాగమును తీసుకోవడానికి ఛాన్సు దొరికినటువంటి వారై, నిజానికి అంతకుముందు ఆ మసీదు ఉన్నటువంటి స్థలములోనికి వెళ్ళి ఇశ్రాయేలీలు ఏ కొంచెమైనను కానీ ఆరాధన చేయడానికి, బలులు అర్పించడానికి లేదు. నియంత అయినటువంటి వాడు వాడి ఏలుతోటి వాడికన్నే పొడుచుకున్నట్లుగా ఈ యొక్క యుద్ధాలను ఆపివేయడానికి వాడి భయం ఏమిటి? యుద్ధము చేసి అసలు పూర్తిగా మసీదును లేకుండా చేస్తారేమో అనేటువంటి ఆలోచనతోటి మహమ్మదీయులందరూ కలిసి, ఆయా దేశాల వాళ్ళందరూ కలిసి, అగ్రదేశాలు వాళ్ళు కూడా కలిసి ఈ ఒప్పందాన్ని తీసుకొని వస్తారు. దానిని ఇశ్రాయేలీలు హృదయపూర్వకంగా అంగీకరించరు. అసలు ఎంటర్ అవ్వడానికి మాకు అవకాశము దొరికింది అన్నట్లుగా, ఆ సగమును మేము అంగీకరిస్తున్నాము అన్నట్లుగా నటించి వచ్చి ఆ సగభాగమును తీసుకోవడానికి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క పరికరాలతో కానీ, మసీదును జరిపి వారికి ఇవ్వబడినటువంటి స్థలములో పెట్టేటువంటి క్రమములో కానీ అధికమైనటువంటి జ్ఞానాన్ని వాడి
మసీదుని చెడగొట్టకుండా పక్కకు జరుపుతాము అని ఒప్పందం చేసుకొని వచ్చి అసలు ఆ స్థలములోనే మసీదును లేకుండా పక్కన పెట్టేస్తారు. ఆ పక్కన పెట్టేసినటువంటి మసీదు ఏ ప్రాంతమైతే అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చాడో, ఏ ప్రాంతంలోనైతే సొలొమోను మహారాజు మొదటి మందిరాన్ని కట్టాడో, ఏ ప్రాంతంలోనైతే ఎజ్రా నెహెమ్యాలు మరలా రెండవ మందిరాన్ని కట్టారో ఆ స్థలమునకు బయట ఆ మసీదుని పడవేస్తారు. వారికి దేవుడు వాగ్దానము చేసినటువంటి స్థలములో యెహెజ్కేలు దర్శనములో చూసినటువంటి మందిరము యొక్క కొలతల ప్రకారము ఖచ్చితంగా అక్కడ మందిరాన్ని కట్టేస్తారు. ఇది యావత్ ప్రపంచమంతటా కూడా నివ్వెరకపోయేటువంటి ఒక గొప్ప కార్యం. దేవుడు పరలోకంలో ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ ముద్రను విప్పదీసే సమయానికి మహమ్మదీయులు కానీ, నియంత కానీ, ప్రపంచ దేశాలు కానీ ఔరా అనిపించుకునేటువంటి విధముగా ఇశ్రాయేలీల దేశము వైపు చూస్తూ వీరు ఎంత భయంకరమైనటువంటి పని చేశారు అనేటువంటి నినాదాన్ని ప్రతి ఒక్కరి నోట పలికేటువంటి చర్య అక్కడ జరుగుతుంది. ఎందుకంటే ఆ స్థలములో అసలు మసీద్ అనేటువంటిది లేకుండా పూర్తిగా తీసి పడవేసి యెహోవా దేవునికి మందిరాన్ని అక్కడ కడతారు. ఆ మందిరము మూడవ మందిరము. ఆ మూడవ మందిరపు కొలతలు యెహెజ్కేలు గ్రంథములో యెహెజ్కేలు గారి దర్శనము చూసినటువంటి కొలతల ప్రకారముగా కట్టిన మందిరము. ఆ మందిరం కట్టేటప్పుడు మనందరికీ తెలిసినటువంటి విధముగానే హోమ భస్మాన్ని వాళ్ళు తీసుకొచ్చి లేవీలైనటువంటి వారు కానీ ఆ మందిరాన్ని కట్టడానికి జనులను ఏర్పాటు చేసినటువంటి ప్రతిష్ఠ చేసినటువంటి విధానము కానీ మోషే కాలం నుంచి మనం చూసినప్పుడు ఎంత పరిశుద్ధమైనటువంటి కార్యాలు వాళ్ళు చేస్తారో మనం గ్రహించవచ్చు. ఈ మూడవ మందిరాన్ని కూడా ఆ రీతిగానే కట్టేసి ఏదైతే యెహెజ్కేలు కొలతల ప్రకారం ఉన్నదో ఆ మందిరాన్ని ప్రపంచానికి చూపిస్తారు. ప్రపంచానికి చూపించినటువంటి ఆ మందిరమును చూసి మహమ్మదీయులు యుద్ధానికే కాళ్ళు దువ్వుతారు. ఈ మాటను విని ఈ యొక్క మందిరమును వాళ్ళు పూర్తిగా తమ స్థలములో వాళ్ళ స్థలములో కూడా మసీదు ఉండవలసిన స్థలము కూడా వాళ్ళే తీసేసుకున్నారు ఇశ్రాయేలీలు అనేటువంటి మాట వినినప్పుడు ఈ యొక్క నియంత అయినటువంటి వాడు, క్రీస్తు విరోధి అయినటువంటి వాడు ఏమి చేస్తాడు అనేటువంటిది దానియేలు గ్రంథములో వ్రాయబడి ఉన్నది. చదువుకుందాం ఒకసారి. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. అతడు మరలి పరిశుద్ధ నిబంధనలు నిషేధించిన వారెవరని విచారించుచు అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరచి అనుదిన బలి నిలిపివేసి నాశనము కలుగుజేయ హేయ వస్తువును నిలువబెట్టుదురు. వీడు యుద్ధమునకు వచ్చినప్పుడు వీడి మైండ్లో వీడి ఆలోచనలో ఉన్నటువంటి కార్యాలను ఆ వచనంలో చెప్పాడు. మొదటిగా అనుదిన బలి నిలిపివేయాలి. రెండవదిగా అక్కడ హేయమైన వస్తువు నిలబెట్టాలి. ఈ రెండు కార్యాలు వాడి మనసులో పెట్టుకొని వాడి పక్షమున శూరులను లేపి అనగా వాడు ఏర్పాటు చేసుకున్నటువంటి సైన్యానికి ఒక తాకీదు జారీ చేస్తాడు. ఇక శాంతి ఒప్పందము లేదు, ఏ ఒప్పందము లేదు. మనము వాళ్ళతో యుద్ధము చేసి ఆ స్థలం అంతటినీ కూడా మనం ఆక్రమించుకోవాలి. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలీలనే కానీ ఏ మందిరమైతే అక్కడ కట్టబడిందో, ఎవనికి ఆ మందిరము కట్టబడిందో ఆ దేవునిని ఆరాధించు వారిని కూడా మనము విడిచిపెట్టవద్దు అని చెప్పేసి ఒక తాకీదును జారీ చేస్తాడు. అదే వ్రాయబడి ఉన్నది, తన ఇష్టానుసారముగా జరిగించుచు. ఇక్కడ కొంచెం మనం లోతుకు వెళ్ళి ఆలోచించాలి. వాడిలో ఉన్నటువంటి వాడెవడు? దేవునికి వ్యతిరేకముగా ఆలోచన చేసి వాయుమండలములో ఆ సమూహము మీద ఉన్నటువంటి అధికారి. ఆ అధికారి వాడిలో ఉన్నప్పుడు వాడికి వచ్చేటువంటి ఆలోచనలు ఏమిటి? దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలే వస్తాయి. రెండవది, దేవుని బిడ్డలను పాడు చేయాలి అనే ఆలోచనలే వస్తాయి. గతంలో మనం చెప్పుకున్నాం, ఎందుకు పరిశుద్ధమైన జనాంగం మీద వాళ్ళకంత కోపం అనంటే వాళ్ళు చేయలేనటువంటి పనిని భూమి మీద ఉన్నటువంటి మనుషులు క్రీస్తు యేసు రక్తమందు కడగబడి పరిశుద్ధులుగా మార్చబడి దేవునిని స్తుతిస్తున్నారు కనుక ఆ దురాత్మ సమూహానికి అంత కోపము.
ఆ దురాత్మ సమూహం మీద ఉన్నటువంటి వాడే ఈ నియంతలో ఉన్నాడు కనుక తన ఇష్టానుసారముగా జరిగించి ఏదైనాను చేయగలను అనేటువంటి ఒక భయంకరమైన క్రూరమైన ఆలోచన కలిగి ఇశ్రాయేలీల మీదను అసలు మసీదు లేకుండా ఏ దేవాలయాన్ని ఎవరికి ఆ దేవాలయాన్ని కట్టారో ఆ దేవునిని ఆరాధించు వారిని చంపేయాలి, లేకుండా చేయాలి, సర్వనాశనము చేయాలి అనే ఆలోచనతోటి వాడు బయలుదేరతాడు. ఎక్కడి నుంచి బయలుదేరతాడు? ఆ రోమా పట్టణములో నుంచే బయలుదేరతాడు. రోమా పట్టణములో నుంచి బయలుదేరినటువంటి వాడు ఖడ్గము పట్టుకొని వాడి సైన్యముకు కూడా చంపివేయడానికి పూర్తిగా వాడికి తాకీదులు ఇచ్చివేసి యావత్ ప్రపంచమంతటా కూడా వీళ్ళు ఆ వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. మా మసీదును పడగొట్టి యెహోవా దేవునికి మందిరాన్ని కట్టారు. యెహోవా దేవుని మందిరాలు ఏవైతే ఉన్నవో వాటన్నిటిని పడగొట్టడానికి, యెహోవా దేవునికి ఎవరైతే ఆరాధన చేస్తూ ఉన్నారో, ఆయనను దేవుడు అని నమ్ముతూ ఉన్నారో వారిని నాశనము చేయడానికి వీడు బయలుదేరడమే ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ ముద్రను విప్పదీయడము. ఇశ్రాయేలీల్లో యుద్ధము జరుగుతూ ఉంటుంది. వారి యొక్క మసీదును పడగొట్టినందుకు యుద్ధాలు ప్రారంభమవుతాయి. ఆ యుద్ధాలను డిఫెన్స్ చేసుకోవడానికి, ఎదుర్కొనడానికి ఇశ్రాయేలీలు వారికి తగినటువంటి సామర్థ్యము ప్రకారము, వారికి ఉన్నటువంటి జ్ఞానము ప్రకారము కంటికి కనబడనటువంటి మిఖాయేలు దూత వాళ్ళ మధ్యలో ఉన్నాడు అనేటువంటి సంగతి వాళ్ళు తెలుసుకొని, ఇశ్రాయేలీలు తెలుసుకొని బహుధైర్యము కలిగినటువంటి వారే, నువ్వు చూసావా మిఖాయేలు దూత ఇశ్రాయేలీల దేశంలో ఉన్నది అని నీకు తెలుసా? దానియేలు గ్రంథంలోనే వ్రాయబడి ఉన్నది. చదువుతారా ఒకసారి 12వ అధ్యాయము. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికిని కలుగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పింపబడుదురు, తప్పించుకొందురు. చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. మిఖాయేలు దూత ఇశ్రాయేలీలు సమకూడినది మొదలుకొని ఆ దేశములోనే నివాసము చేస్తూ ఉన్నాడు. వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానమును అనుగ్రహిస్తూ ఉన్నటువంటి దేవుడు ఎవరి ద్వారా వాళ్ళకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు, ఎవరి ద్వారా వాళ్ళకు జయాన్ని సమకూరుస్తూ ఉన్నాడయ్యానంటే ఆ మిఖాయేలు దూత ద్వారానే. నియంత అయినటువంటి వాడు ఒక్కడు మాత్రమే కాదు, రష్యాను తోడు చేసుకొని వస్తాడు. ఇంకా అనేకమైనటువంటి శత్రు దేశాలను తోడు చేసుకొని వస్తాడు. ఇశ్రాయేలీల మీద యుద్ధము చేయడానికి భయంకరమైనటువంటి ఆయుధాలను ప్రయోగిస్తాడు. కానీ ఇశ్రాయేలీల దేశములో ఉన్నటువంటి ఆ మహాధిపతియగు మిఖాయేలు వాటన్నిటినీ ఎదుర్కొనడానికి ఇశ్రాయేలుని సిద్ధపరచి సమకూర్చి విజయాన్నే సమకూరుస్తూ ఉంటాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. నియంతతో పాటు వచ్చేటువంటి శత్రు దేశాలు మాత్రమే కాదు, ఇశ్రాయేలీలకు శత్రువులుగా ఉన్నటువంటి దేశాలు మాత్రమే కాదు నియంతతో సమకూర్చబడేది. వాడికి ఒక బలమైనటువంటి జనాంగము ఉన్నది. దానినే దానియేలు గ్రంథములో అతని పక్షమున శూరులు లేచి అని వ్రాయబడి ఉన్నది. వీళ్ళెవరో తెలిసినా యావత్ ప్రపంచమంతటా ఉన్నటువంటి మహమ్మదీయుల పక్షమున యుద్ధము చేసేటువంటి ఉగ్రవాద సంస్థలు. ఈ ఉగ్రవాద సంస్థలకు కనికరం అనేది ఉండదు. కఠినమైనటువంటి మనస్సు కలిగి మనుషులని చంపటం అనేటువంటిది ఒక మేకనో కోడినో కోసినటువంటి అంత సులువుగా వాళ్ళు చంపి ఇనప పాదములతో అణగద్రొక్కి, దానియేలు గారు చూసినటువంటి దర్శనములో ఆ చిరుత పులిని పోలినటువంటి క్రూర మృగానికి ఇవ్వబడిన ఇనుప దంతాలు అనేటువంటివి వీళ్ళనే సూచిస్తూ ఉన్నాయి. అంత క్రూరముగా వీళ్ళు ప్రపంచమంతటా ఆ మరణ ఛాయలను, రక్తపు రంగును, రక్త వర్ణాన్ని యావత్ ప్రపంచమంతటా కూడా కనబరచడానికి సిద్ధమై బయలుదేరి వెళతారు. అదే ఎర్రని గుర్రము మీద వచ్చినటువంటి వ్యక్తిని సూచిస్తూ ఉన్నది. యావత్ ప్రపంచమంతటా ఇదే వాతావరణము నెలకొని ఉంటుంది. గమనించండి, ఇశ్రాయేలీలు ఆ మందిరాన్ని పూర్తిగా కట్టిన తరువాత
వివాదము ముదిరి యుద్ధాలు ప్రారంభమవుతాయి. మరి మనల్ని ఎందుకు చంపుతారు? యావత్తు ప్రపంచమంతటా ఉన్నటువంటి క్రైస్తవులను ఎందుకు చంపవలసి వస్తూ ఉన్నది అనంటే, ఈ క్రైస్తవులు ఆరాధిస్తూ ఉన్నటువంటిది కూడా యెహోవా దేవునినే. చాలామంది ఇక్కడ తర్జన భర్జన పడుతూ ఉన్నారు. క్రైస్తవులు కాదు, క్రైస్తవులను నిలదీస్తూ ఉన్నటువంటి వారు. క్రైస్తవులను మీరేం చేస్తున్నారు అనేటువంటిది అర్థం కాక తర్జన భర్జన పడుతూ ఉన్నటువంటి వారు అప్పుడు దేవుని యొక్క వాక్య ప్రకారముగా వాళ్లకు స్పష్టత ఇవ్వగలిగినటువంటి శక్తిని పొందుకుంటారు. యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నాము అని చెప్తూ ఉన్నటువంటి క్రైస్తవులు యేసుక్రీస్తు ద్వారా తండ్రిని ఆరాధిస్తూ ఉన్నారు, కానీ యేసుక్రీస్తును మాత్రమే ఆరాధించడం లేదు. గమనించాలి, యేసుక్రీస్తు మాత్రమే మాకు దేవుడు అని చెప్పేసి మేము అంటం లేదు. యేసుక్రీస్తు ఎవరిని చూపిస్తూ ఉన్నాడో ఆ తండ్రి కూడా మాకు దేవుడై ఉన్నాడు. ఇద్దరు దేవుళ్ళా అనేటువంటి ప్రశ్న మీకు రాక మానదు. యేసుక్రీస్తు దేవుని దైవత్వమై ఉన్నాడు, తండ్రి దైవత్వమై ఉన్నాడు. ఈ ఒక్క మాట మీరు అర్థం చేసుకోగలిగితే ఇద్దరు దేవుళ్ళా అనే ప్రశ్న మీకు రాదు. యేసుక్రీస్తు దేవుని దైవత్వమై ఉన్నాడు అని వ్రాయబడి ఉన్నది. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మరలా చదువుతూ ఉన్నాను. ఏలయనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచూ ఉన్నది. చాలామంది ఇద్దరు దేవుళ్ళ, యేసుక్రీస్తు ఒక దేవుడు, యెహోవా దేవుడు అంటున్నారు కదా. ఈ మాట మీరు అర్థం చేసుకోండి. మేము అర్థం చేసుకున్నాం కాబట్టే క్రీస్తు ద్వారా తండ్రికి సమీపమవుతూ ఉన్నాం. క్రీస్తు మా కోసం చనిపోయాడు. క్రీస్తు దేవుడు పంపించినటువంటి మా రక్షకుడు. క్రీస్తు ద్వారా మేము తండ్రిని సమీపిస్తూ ఉన్నాం. ఆ క్రీస్తు కూడా తండ్రి ఆజ్ఞనే పాటిస్తూ ఉన్నాడు. దేవుని దైవత్వమే శరీరము ధరించుకొని క్రీస్తుగా భూమి మీదకు వచ్చాడు అనే మాటను మీరు రెండు దారులుగా మీ ఆలోచన ప్రకారం మీరు చెప్పుకుంటూ ఉన్నారు. కానీ నిజానికి దేవుని దైవత్వమే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ దేవుణ్ణి మేము చేరడానికి దైవత్వమును శరీరంలోనికి పంపించిన దేవుడు మమ్మలను ఆయనకు సమీపస్తుడిగా చేసుకున్నాడు. ఇది క్రైస్తవులు చెప్పవలసినటువంటి నిజమైన సువార్త. మేము చెప్పేది సువార్త కాదా అని నా సహోదరులు అడగరు. ఎందుకో తెలిసినా వారు చెప్తూ ఉన్నారు, కానీ మీకు అర్థం కావడం లేదు. వారు క్రీస్తు దేవుని దైవత్వమే అని చెప్తూ ఉన్నారు, కానీ అది మీకు అర్థం కావడం లేదు. సో కాబట్టి యుద్ధమునకు బయలుదేరినటువంటి నియంత వాడి సైన్యము యేసుక్రీస్తుని అనుసరిస్తూ ఉన్నారు. క్రీస్తు ద్వారా దేవునిని అనుసరించేటువంటి క్రైస్తవ సమూహం అంతటినీ కూడా టార్గెట్ చేస్తారు, చంపడానికి ప్రయత్నం చేస్తారు. అందుకనే దేవుని వాక్యము నిమిత్తము, తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను అని వ్రాయబడి ఉన్నది. ఇదే దేవుని వాక్యము అనగా యేసుక్రీస్తు సాక్ష్యము అని 20వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. అంతట సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులయ్యుండ వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళయందు గాని చేతులయందు గాని దాని ముద్రను వేయించుకొనని వారిని, ఇక్కడ వినండి, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము. దేవుని వాక్యము అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ వాక్యమే శరీరము ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడిగా భూమి మీదకు వచ్చాడు గనుక మేము క్రైస్తవ సమాజం అనేటువంటి మేము, యావత్ ప్రపంచమంతటా ఉన్నటువంటి క్రైస్తవులు క్రీస్తు ద్వారా తండ్రిని సమీపిస్తూ ఉన్నామే, కానీ తండ్రిని ఎరుగనటువంటి వారముగా మేము లేము. యెహోవా దేవునిని ఎరుగనటువంటి వారిగా మేము లేము. దేవునిని సమీపించడానికి క్రీస్తు ద్వారా మమ్మలను తన కృపలోనికి పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన వాడు, ఆయననే మేము ఆరాధిస్తూ ఉన్నాం. ఇక్కడ మహమ్మదీయులు అందరూ కానీ వారు ఆరాధిస్తూ ఉన్నటువంటి స్థలము లేకుండా పోయింది అనేటువంటి బాధతోటి నియంతతో పాటు ఉన్నటువంటి శూరులు ఈ మాటను ఆధారం చేసుకొని వీరు యేసుక్రీస్తు ద్వారా తండ్రిని ఆరాధిస్తూ ఉన్నారు అనేటువంటి సంగతి గ్రహించినటువంటి వారై క్రైస్తవ సమాజాలను కూడా విడిచిపెట్టకుండా ప్రతి క్రైస్తవుని అడిగేటువంటి సమయం ఆ దినాలలో ఆసన్నం కాబోతూ ఉన్నది. ప్రతి మందిరమును కూడా విచారణ చేసి వచ్చి ఆ మందిరము యొక్క తలుపులు వేసేటువంటి సమయం ఆసన్నము కాబోతూ ఉన్నది.
మందిరాలు పోయిన కరోనాలో మూత వేయబడ్డాయి, తలుపులు వేయబడ్డాయి. అటువంటి సమయము మరొకటి రాబోతూ ఉన్నది. 7 సంవత్సరాలు దరిదాపుగా, 6 సంవత్సరాలు పైబడి 6.5 సంవత్సరాలు దరిదాపుగా మందిరాలు మూత వేయించడానికి ఈ యొక్క నియంత సైన్యం అనేటువంటి వాళ్ళు యావత్తు ప్రపంచమంతటా బయలుదేరబోతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, సమాజ మందిరముల్లో నుంచి మనల్ని లాగి బయటకు తీసుకొని వచ్చి చంపేటువంటి కార్యక్రమము కూడా ఆ సమయంలో చేయబోతూ ఉన్నారు. ఇదంతా కూడా బైబిల్లోనే ఉన్నది. 2వ ముద్రను విప్పదీసినప్పుడు ఎర్రని గుర్రముగా వచ్చినటువంటి వాడు ఆ కాలంలో నియంత చేయబోయేటువంటి పని ఏమిటయ్యానంటే క్రైస్తవులను సర్వనాశనము చేయడమే, ఇశ్రాయేలీలు కూడా సర్వనాశనము చేయడమే అనే ఎజెండాతోటి బయటికి వస్తాడు. ఈ నమూనా, ఈ ఆలోచన వాడికి ఎక్కడ పుట్టింది అనేటువంటిది ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. చదువుతున్నాను ఆ మాట కూడా. 6వ వచనం. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లియుండుట చూచి తిని, నేను దానిని చూచి బహుగా ఆశ్చర్యపడి తిని అని చెప్తూ ఉన్నాడు యోహాను గారు. ఈ ముద్రను విప్పదీసినప్పుడు ప్రారంభమైనటువంటి హతసాక్షుల సమూహము, ఈ ముద్రను విప్పదీసినప్పుడు నియంత ఏర్పాటు చేసుకున్న ఆ శూరుల అనగా ఉగ్రవాదుల సమూహము యావత్ ప్రపంచమంతటా వెళ్ళి యెహోవా దేవునిని ఆరాధించేటువంటి ఒక్క ఇశ్రాయేలీలను మాత్రమే కాదు, క్రీస్తు ద్వారా యెహోవా దేవునిని ఆరాధిస్తూ ఉన్నటువంటి క్రైస్తవులను కూడా, ఇందాక మనం చదువుకున్నాం, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేత మత్తిల్లియుండుట చూశాడు యోహాను గారు. యేసు యొక్క హతసాక్షులు ఎవరయ్యా అనంటే, యేసుక్రీస్తు ద్వారా తండ్రిని ఎవరు సమీపిస్తూ ఉన్నారో, తండ్రిని ఎవరు ఆరాధిస్తూ ఉన్నారో వారిని ఒక్కరిని కూడా విడిచిపెట్టకూడదు అనేటువంటిది వీళ్ళ సిద్ధాంతం. ఎందుకంటే వాళ్ళ మందిరాన్ని పడగొట్టారు కనుక ఆ దేవునిని ఆరాధించేటువంటి వారు కూడా ఎవరు భూమి మీద ఉండకూడదు అనేటువంటి ఒక క్రూరమైన ఆలోచనతోటి ప్రపంచమంతటా కూడా ఆ సైన్యము ఏర్పాటు చేసుకుంటాడు. ఈ నియంత అయినటువంటి వాడు ఏర్పాటు చేసుకునేటువంటి సమయం చాలా స్వల్ప సమయం. ఎందుకంటే ఒక ఆజ్ఞ జారీ చేస్తే చాలు ఆ సైన్యములోనికి వెళ్ళి చేరేటువంటి ఉగ్రవాద సంస్థలు చాలానే ఉన్నాయి. వాళ్ళ ఆలోచన ఏమిటో తెలిసినా, వాళ్ళ ఖురాన్లో చెప్పబడినటువంటిది ఏమిటో తెలిసినా, వారి దేవుడు, వారు ఆరాధిస్తూ ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకముగా ఏ మనిషి అయినను కానీ ఒక కార్యము చేస్తే వాడిని చంపివేయమని వ్రాయబడి ఉన్నది. ఆ ఆలోచనను వాళ్ళు మనస్సులో పెట్టుకొని బయలుదేరతారు. నేను ఒక ముస్లిం పెద్ద ఒక ఆయన నాకు జర్నీలో తారసపడ్డాడు. ఆయనకు ఒక వీడియో చూపించాను నేను. నల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి ఒక వ్యక్తి, తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి ఒక వ్యక్తి కళ్ళకు గంతలు కట్టి 3 దెబ్బల్లో అతని తలకాయని తీసి పక్కన పెట్టాడు. నేను అడిగాను, ఇది ఎందుకు ఈ రీతిగా చేస్తూ ఉన్నారు అని. ఆ మహమ్మదీయులో పెద్ద అతను నిజానికి చాలా మంచి మనసు కలిగినటువంటి వాడు. అది చూసి కళ్ళ నీళ్లు పెట్టుకొని అంటూ ఉన్నాడు, అయ్యా, ఖురాన్లోనే 4 రకాల ఖురాన్లు ఉన్నాయి. అయితే నేను ఒక మాట అయితే నీకు చెప్పగలను. అల్ బకర్ అనేటువంటి గ్రంథములో 193 వచనాన్ని గనక మనం చూసినట్లయితే అక్కడ దేవునికి వ్యతిరేకముగా ఎవరైనాను కానీ మనుషులు చర్యలు చేస్తే, కార్యాలు చేస్తే వారిని చంపివేయమని రాయబడి ఉన్నది అని చెప్పాడు. నేను కొంత తర్జన పడి ఆయనతో సావధానంగా మాట్లాడి ఎందుకు ఈ రీతిగా చేయవలసి వస్తూ ఉన్నది అని చెప్పేసి అంటే, ఆయన చెప్పిన చరిత్ర అబ్రహాము దగ్గర నుంచి వేరైపోయినటువంటి ఇష్మాయేలు సంతానం గురించి చెప్పుకుంటా వచ్చాడు. నేను ఎందుకు ఈ మాటను చెప్తున్నానయ్యా అంటే, నేను వినినటువంటి ఆ మాట గురించి నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నాకు తారసపడినటువంటి ఒక వచనం ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలలో నాకు దొరికింది. యోహాను రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 1 నుంచి చదువుతూ ఉన్నాను. మీరు అభ్యంతర పడకుండా వలెనని ఈ మాట చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయుదురు,
మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచూ ఉన్నానని అనుకోని కాలము వచ్చుచూ ఉన్నది. అంత మాత్రమే కాదు, తర్వాత వచనం కూడా చూడండి. వారు అనగా ఎవరైతే మేము దేవునికి సేవ చేస్తూ ఉన్నాము అని చెప్పేసి చంపుతూ ఉన్నారో వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు గనుక ఇలాగు చేయుదురు అని వ్రాయబడి ఉన్నది. ఇది స్వయాన యేసుక్రీస్తు చెప్పిన మాట. మిమ్ములను సమాజ మందిరములో నుంచి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచూ ఉన్నానని అనుకుని కాలము వచ్చుచూ ఉన్నది. ఈ వచనాన్ని బట్టి, ఈ యొక్క మాటను బట్టి క్రైస్తవులుగా మనం అర్థం చేసుకోవలసినటువంటిది ఏమిటయ్యా అనంటే, ఈ సమయం రాక మానదు. యేసుక్రీస్తు రెండవ ముద్రను విప్పదీసిన సమయములో నియంత అయినటువంటి వాడు రోమా పట్టణములో నుంచి బయటికి వచ్చి, రోమా పట్టణములో వాడు చేసినటువంటి ఆలోచన, ఆ పట్టణము అంతా కూడా పరిశుద్ధుల యొక్క రక్తముతో మత్తిల్లి ఉండెను అని వ్రాయబడి ఉన్నది. ఆ స్త్రీ ఎవరంటే ఆ పట్టణమే, రోమా పట్టణమే. 7 కొండల మీద అది కట్టబడి ఉన్నది. ఆ 7 కొండల మీద కూర్చొని ఉన్నటువంటి ఆ స్త్రీ రోమా పట్టణమే. అది మత్తిల్లి ఉన్నది పరిశుద్ధుల రక్తము చేత. దీనిని ఆపడానికి ఎవడి వలన కాదు. యేసుక్రీస్తు వాడికి ఇచ్చినటువంటి పర్మిషన్ ఏమిటయ్యా అనంటే అది జరగక మానదు. ఇది ఎందుకు చేయవలసి వచ్చింది, దేవుడు ఎందుకు పర్మిషన్ ఇచ్చాడయ్యా అనంటే కొన్ని వచనాలలో మనం దీన్ని స్పష్టంగా గ్రహించవచ్చు. ఉగ్రవాద సంస్థలే కానీ, నియంత ఏర్పాటు చేసినటువంటి రాజ్యాలే కానీ ఈ క్రైస్తవులు అనేటువంటి వారిని చంపడానికి దేవుడు ఎందుకు పర్మిషన్ ఇచ్చాడు, దేవుడు ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు? చూడండి, మనం చదువుకున్నటువంటి వాక్య భాగం 6వ అధ్యాయము 4వ వచనంలో, ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళుచు మనుషులు ఒకనిని ఒకడు చంపుకొనున్నట్లు. ఎందుకు చంపుకోవలసి వచ్చింది? ఉగ్రవాదులు చేసేటువంటి కార్యాలకు భయపడిపోయి క్రీస్తుని అంగీకరించినటువంటి వారిని అప్పగించేటువంటి జనము పోగవుతారు. నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. మీరు లేకపోతే ఈ ఉగ్రవాదులు మా ప్రాంతానికి రారు, మీరు లేకపోతే ఉగ్రవాదుల వలన మేము నష్టపోము, మీరు లేకపోతే అసలు ఈ ప్రాంతము వారి లిస్టులోనే ఉండదు, కాబట్టి మిమ్మల్ని పట్టించి వేయాలి అనేటువంటి ఒక ఆలోచన చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక వర్గాలకు బయలు వెళుతుంది. క్రీస్తుని వ్యతిరేకించేటువంటి వారు కానీ, క్రైస్తవులను వ్యతిరేకించేటువంటి వారు కానీ సమాచారము వారికి తెలియజేసేటువంటి సమయం రాబోతూ ఉన్నది. బైబిల్లో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. దేవుడు అంటూ ఉన్నాడు, మిమ్మల్ని సమాజ మందిరములో నుంచి మాత్రమే బయటికి లాగటం కాదు, మిమ్మల్ని చంపు ప్రతివాడు తన దేవునికి సేవ చేయుచు ఉన్నాను అనుకుంటాడు. చూడండి, మనుషులు ఒకరిని ఒకడు చంపుకునేటువంటి కార్యం ఈ కాలంలో ప్రకటన గ్రంథంలో మాత్రమే వ్రాయబడలేదు, దానియేలు గ్రంథంలో కూడా వ్రాయబడి ఉన్నది. 11వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. జనుల్లో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు. ఏమి బోధిస్తారో ఆలకిద్దాం. కానీ వారు బహుదినములు ఖడ్గము వలనను అగ్ని వలనను కృంగి చెరపట్టబడి హింసించబడి దోచబడుదురు. దేవుని వాక్యాన్ని ప్రకటించాలి అనేటువంటి ఆశ కలిగి, దేవునిని పరిచయం చేయాలి మనుషులకి అనే ఆశ కలిగి ఆ కాలంలో కానీ ఈ కాలంలో కానీ అనేక మంది జ్ఞానము కలిగిన వారు, బుద్ధిమంతులు ఇశ్రాయేలీయుల దేశంలోను యావత్ ప్రపంచమంతటా కూడా సేవకులుగా బయటికి వస్తారు. ఈ సేవకులుగా బయటికి వచ్చినటువంటి వారు ప్రకటించే మాటలు ఎవరైతే వింటూ ఉన్నారో వాళ్ళు వినడం మాత్రమే కాదు, వారు చెప్పేటువంటి మాటలు ఆలకించి క్రీస్తును అంగీకరించడం కాక వీళ్ళల్లో కొందరు సమాచారాన్ని తెలియచేస్తారు. ఇదిగో పలానా చోట సేవకుడు ఉన్నాడు, అతడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఇదిగో పలానా చోట కొందరు క్రైస్తవులు కూడుకుంటూ ఉన్నారు. ఇదిగో పలానా స్థలములో మందిరము జరుగుతూనే ఉన్నది. ఇదిగో పలానా స్థలములో క్రైస్తవుడు ఎవరికీ తెలియకుండా వెళ్ళి బోధలు చేస్తూ ఉన్నాడనే సమాచారము మనుషులలో నుంచి బయటికి వచ్చినప్పుడు ఏదో ఒక రకంగా వారికి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తారు. వచనాలు ముందుగా ఈ బుద్ధిమంతులకు తెలిసినప్పటికీ కూడా వాళ్ళు దేవుని కోసం హతసాక్షులుగా మారడానికి వారు చేసేటువంటి స్వార్థ సేవ పని
ఆపరు, ఆపకుండానే వాళ్ళు పరిచర్యను కొనసాగిస్తారు. వాళ్ళని వీళ్ళు ఏం చేస్తారయ్యానంటే ఈ ఉగ్రవాదులు లేదా శూరుల యొక్క సైన్యము, ఆ నియంత యొక్క సైన్యము ఏం చేస్తారయ్యానంటే చెరపట్టి హింసించి దోచుకొని వెళ్ళిపోతారు. వీళ్ళని చిత్రహింసలు చేసి చంపుతారు, శిరఛేదనం చేస్తారు. క్రైస్తవులకు ఉన్నటువంటి విశ్వాసం ఆ కాలంలో బయటపడుతుంది. చాలామంది క్రైస్తవులు ఈ యొక్క వదను, ఈ కార్యాన్ని చూసి, ఈ భయంకరమైన విపత్తును చూసి ఏమంటారో తెలిసినా, వాళ్ళు వచ్చి నువ్వు క్రైస్తవుడువా అని అడిగితే కాదండి, మేము క్రైస్తవులము కాదండి. దేవుడేమన్నాడు? జనుల ఎదుట నన్ను ఎవడైతే ఒప్పుకుంటాడో వాడు మాత్రమే రక్షింపబడతాడు. పరలోకమందు నేను వానిని దూతల ఎదుటనో దేవుని ఎదుటనో నేను వానిని అంగీకరిస్తాను అని దేవుడు చెప్పాడు. కానీ ఆ సమయం వచ్చినప్పుడు పిరికివాడవై, ధైర్యము లేనివాడవై, దేవుని కోసం హతసాక్షిగా మారేటువంటి ఆ గొప్ప కార్యాన్ని విడిచిపెట్టుకొని నిన్ను నీవుగా బలహీనుడు చేసుకొని అధైర్యవంతుడిగా నిన్ను నీవు మార్చుకొని వాళ్ళకు నువ్వేం చెప్తావనంటే, క్రీస్తు ఎవరో మాకు తెలీదు, క్రీస్తుని మేము ఆరాధించడం లేదు, ఆ క్రీస్తు ద్వారా దేవుడు ఎవరో కూడా మాకు తెలీదు అనేటువంటి మాట నీ నోట ఉన్నప్పుడు నిన్ను చంపకుండా విడిచిపెడతారు. నిన్ను చంపకుండా విడిచిపెడతారు. ఎప్పుడైతే నువ్వు నేను క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నాను, క్రీస్తు ద్వారా నా దేవునికి నేను ఒక దేవాలయముగా ఉన్నానని చెప్తావో నిలువున నిన్ను అక్కడ చంపివేయడానికి వాళ్ళు వెనకాడరు. ఆ సమయమే ఈ రెండవ ముద్ర. ఆ సమయమే ఈ రెండవ ముద్ర. దేవుడు ముందుగానే చెప్పాడు. 16వ అధ్యాయం 2-3 వచనాల్లో ఇందాక మనం చదువుకున్నాం. వాళ్ళు చేసే చర్యలలో ఎక్కడా కూడా వెనకాడరు. ఉగ్రవాదులు, నియంత యొక్క సైన్యము కొంచెము కూడా జాలి చూపకుండా ప్రతి ఒక్క క్రైస్తవుణ్ణి చంపాలి అని ఒక బలమైన సంకల్పముతోటి యావత్ ప్రపంచమంతటా సంచారం చేయడానికి బయలుదేరతారు. వీరు బయలుదేరిన కాలమున యేసుక్రీస్తు రెండవ ముద్రను విప్పదిస్తాడు. ఆ రెండవ ముద్ర మొదలుకొని చివరి పాత్ర వరకు కూడా, 7వ పాత్ర వరకు కూడా, అనగా 7 సంవత్సరాలలో మిగిలినటువంటి కాలమంతా కూడా ఖచ్చితంగా చెప్పాలి అని అంటే 42 నెలల్లో నుంచి 7 నెలలు తీసివేస్తే 35 నెలల పాటు ఈ వధ జరుగుతూనే ఉంటుంది. ఈ క్రైస్తవులు చంపేస్తూనే ఉంటారు. మీరు మా మందిరాన్ని పడగొట్టారు కాబట్టి ఆ దేవునిని ఆరాధించే మీరు బ్రతకడానికి వీల్లేదని చెప్పేసి మాట్లాడటం కూడా ఉండదు. నువ్వు బైబిల్ పట్టుకొని కనపడ్డావా, పలానా వాళ్ళు ఇదిగో ఇతను క్రీస్తును అనుసరించి నడుస్తూ ఉన్నాడు, వీడు దేవుని బిడ్డ అని చెప్పారా, వచ్చి నిన్ను ఒక్కటే మాట అడుగుతారు, నువ్వు క్రీస్తును నమ్ముకున్నావా, యెహోవా దేవుడు అనేటువంటి ఆయనను నువ్వు ఆరాధిస్తూ ఉన్నావా? అవునయ్యా నేను ఆరాధిస్తున్నానని చెప్తే నీ జీవితం ఇంకా అంతటితోటి ముగించబడినట్లే. ఇదేంటండి, ఇంత భయంకరమైనటువంటి స్థితి క్రైస్తవ్యంలోనికి వస్తుందా? ఇంత భయంకరమైనటువంటి చర్యలు ఆ కాలంలో జరుగుతాయా? ఎస్, జరుగుతాయా అనే దేవుడు చెప్తూ ఉన్నాడు. చూపిస్తాను కొన్ని వచనాలు మీకు. రండి. బైబిల్లో దేవుడు ఏది చెప్పకుండా విడిచిపెట్టలేదు. బైబిల్లో సమస్తాన్ని కూడా దేవుడు వ్రాయించి ఉంచాడు. యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలలో మత్తయి రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 21-22 వచనాలను మనం ధ్యానం చేసినప్పుడు అక్కడ సహోదరుని తండ్రి కుమారుణ్ణి మరణమునకు అప్పగించెదరు. అది ఇదే సమయం. సహోదరుణ్ణి దేనికి అప్పగిస్తారంట? మరణానికి అప్పగిస్తారు. ఇదిగోండి వీడు క్రీస్తుని నమ్ముకున్నాడు అని క్రైస్తవుడే చెప్పేటువంటి భయంకరమైన స్థితికి రాబోతూ ఉన్నారు. ఆ సమయం మన ముందు ఉన్నది. ఎప్పుడైతే మందిరాన్ని కడతారో జ్ఞాపకం చేసుకోనండి, భయంకరమైనటువంటి శ్రమ క్రైస్తవులకు రాబోతూ ఉన్నది. చాలామంది అంటారు ఈ యొక్క శ్రమలు క్రైస్తవులకు రావండి, ఈ శ్రమలలో క్రైస్తవ్యము ఉండదండి అని చెప్తూ ఉన్నారు. ఒకవేళ అదే గనక నిజమైతే నేను నిజంగా సంతోషిస్తాను. కానీ బైబిల్లో ఆ రీతిగా లేదు. బైబిల్లో ఖచ్చితంగా తప్పనిసరిగా శ్రమలను అనుభవించవలసిందే, శిరఛేదనమునకు తలవంచవలసినటువంటిదే. క్రైస్తవులను హింసిస్తారు. ఇదిగో సహోదరుని చావుకు అప్పగిస్తాడు, తండ్రి కుమారుణ్ణి మరణానికి అప్పగిస్తాడు, పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. వారిని చంపించేస్తారండి. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు.
ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉందో చూడండి. తర్వాత వచనాన్ని చదువుతున్నాను, 22వ వచనం. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు, అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును. అంతము వరకు సహించువాడెవడో వాడు రక్షింపబడును. ఈ శ్రమల కాలంలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో బహు భయంకరమైనటువంటి వేదనలు, శోధనలు, రక్తము చిందించేటువంటి స్థితిలోనికి వాళ్ళు రాబోతూ ఉన్నారు. నిజ క్రైస్తవులు, ఖచ్చితమైన దేవుని బిడ్డలు. అప్పుడు బయటపడతాడు ఒక్కొక్కని విశ్వాసము, ఒక్కొక్కని భక్తి, ఒక్కొక్కని యొక్క దేవునికి ఎంత సమీపముగా, ఎంత నమ్మకస్తులుగా ఉంటున్నారో ఆ క్షణాన బయటపడుతుంది. లేదండి, బైబిల్ మేము చదవట్లేదండి, ప్రార్థన అస్సలు మాకు తెలియదండి, యేసుక్రీస్తు ఎవరో మాకు తెలియదండి అని బాప్తిసం తీసుకున్న వాళ్ళే చెప్పేటువంటి సమయం రాబోతూ ఉన్నది. నీ విశ్వాసము పరీక్షించుకునే సమయం రాబోతూ ఉన్నది. ఎవరైతే జరుగుతున్నటువంటి ఆ మరణాలను చూసి, రక్తమును చూసి, క్రైస్తవుల రక్తం చిందించబడడాన్ని చూసి విశ్వాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడో వాడు రానున్నటువంటి దేవుడు 7వ ముద్రను విప్పదీసిన తర్వాత 7 బోరలు, 7 పాత్రలు ఉండేటువంటి ఆ భయంకరమైన శ్రమలలో నిలిచి ఉంటాడు. ఈ 6 ముద్రలు దేవుని యొక్క కోపము కనబడనటువంటి ముద్రలు. నీ అంతకు ఇచ్చినటువంటి సమయం అది. నీ అంతగాడు వాడి ఇష్టానుసారముగా చేయడానికి ఇచ్చినటువంటి సమయం అది. 2వ 3.5 సంవత్సరాల్లో వాడి చర్యలను ఎదుర్కొంటూ దేవుని యొక్క ఉగ్రతను భూమి మీదకు పంపించేటువంటి కార్యాలు 2వ 3.5 సంవత్సరాల్లో ఉన్నాయి. ఒకవేళ ఆ సమయంలో మనము బతికి ఉంటే, ఒకవేళ ఈ జనరేషన్లో కనుక యేసు క్రీస్తు ఆ 2వ ముద్రను విప్పదీసినట్లయితే, ఇశ్రాయేలీలు దేవాలయాన్ని కట్టుకున్నట్లయితే ఖచ్చితముగా ఈ యొక్క చర్యలు భూమి మీద జరుగుతాయి. క్రైస్తవులు చంపివేస్తారు. వాళ్ళే హతసాక్షులు. నేను క్రీస్తుని అంగీకరించాను అని ఎవరైతే నిలబడతారో వాళ్ళు హతసాక్షులుగా మార్చబడతారు. వారి రక్తము భూమి మీద చిందించబడుతుంది. వాళ్ళ రక్తముతో భూమి తడపబడుతుంది. అదే ఎర్రని గుర్రము యొక్క వాతావరణము. ఈ హతసాక్షులైనటువంటి వాళ్ళందరూ కూడా యేసు క్రీస్తు 2వ ముద్రను విప్పదీసినది మొదలుకొని చంపబడుతూ ఉన్నటువంటి నిజ క్రైస్తవులు. ఎందుకులే నాయన, మాకు ఆ క్రీస్తు వద్దు, ఆ దేవుడు వద్దు, మేము బతుకుంటే ఏదో ఒకటి చేసుకొని బతుకుతాంలే అని క్రైస్తవ్యాన్ని విడిచి కొన్ని వేల లక్షల మంది బయటికి వెళ్ళిపోతారు క్రీస్తు యొక్క సహవాసములో నుంచి. నా మందిరం గొప్ప, నా మందిరం గొప్ప అని అనుకుంటున్నారు కదా. ఆ కాలంలో బయటపడుతుంది ఒక్కొక్కళ్ళ యొక్క విశ్వాసము, ఒక్కొక్కళ్ళ యొక్క భక్తి. మందిరము మూత పడకుండా జరిగించు ఆ 7 సంవత్సరాలు నిజమైన క్రైస్తవుడు అని దేవుడే నీ గురించి సాక్ష్యం చెప్తాడు. అంత మాత్రమే కాదండి, క్రైస్తవులలో ఉన్న విశ్వాసము దిగజారిపోయేటువంటి సమయం రాబోతూ ఉన్నది. ఆ కాలంలో అక్రమము విస్తరించబడడం ద్వారా క్రైస్తవులలో ప్రేమ చల్లారిపోతుంది. వెనుదిరిగి వెళ్ళిపోయేటువంటి క్రైస్తవులు చాలామంది ఉంటారు ఆ కాలంలో. నిజ క్రైస్తవుల యొక్క ఫిల్టర్, అక్కడ నిజ క్రైస్తవులు అనేటువంటి వారు బయటికి వచ్చేటువంటి కార్యము ఆ దినాన జరుగుతుంది. అక్కడ నుంచి 7 సంవత్సరాలు కంప్లీట్ అయ్యేటంత వరకు కూడా వీడి యొక్క సైన్యము క్రైస్తవులను వెంటాడుతూనే ఉంటారు, చంపేస్తూనే ఉంటారు. మొదటి 3.5 సంవత్సరాలలో చంపబడినటువంటి వారు, అనగా 2వ ముద్రను విప్పదీసినది మొదలుకొని 6వ ముద్ర వరకు చంపబడినటువంటి వారందరూ కూడా నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కౌగిలిలో బలిపీఠము క్రింద ఉంటారు. దాని గురించి వివరణ మనం 5వ ముద్రను విప్పదీసినప్పుడు ధ్యానం చేద్దాం. వీరు డైరెక్ట్గా పరదేశికి వెళ్ళరు. చంపబడినటువంటి ఆత్మలు 2వ ముద్ర విప్పదీసినది మొదలుకొని హతసాక్షులుగా మార్చబడినటువంటి వారు, క్రీస్తు నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము చనిపోయినటువంటి వారి ఆత్మలు పరదేశికి వెళ్ళవు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కౌగిలిలో బలిపీఠము క్రింద ఉంటారు. ఆ బలిపీఠం ఏమిటో, ఎక్కడ ఉన్నారో 5వ ముద్రను విప్పదీసినప్పుడు మనం ధ్యానం చేద్దాం. వీళ్ళు పరదేశికి వెళ్లకుండా పరిశుద్ధాత్మ దేవుని ఆధ్వర్యంలో ఉంటారు. మొదటి 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 6వ ముద్ర కాలంలో వాళ్ళు
పరలోకానికి వెళ్ళిపోతారు డైరెక్ట్గా. పరదేశీ ఇక వాళ్ళకి సంబంధం లేదు. వారి ఆత్మలన్నీ కూడా ఆత్మలు మాత్రమే వారి దేహాలు భూమి మీద ఉంటాయి. పునరుద్ధానము జరగలేదు. వారి ఆత్మలే పరలోకానికి వెళ్ళినాయని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. 5-6 ముద్రలు విప్పదీసినప్పుడు దాని గురించి మనం ధ్యానం చేద్దాం. వీరి ఆత్మలను తీసుకొని పరలోకానికి దేవుని సింహాసనం ఎదుటకు పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయినట్లుగా 7వ అధ్యాయం అంతా కూడా వ్రాయబడి ఉన్నది. అక్కడ ఆ తరువాత 7వ ముద్ర కాలములో, 6వ ముద్ర అయిపోయిన తర్వాత 7వ ముద్ర కాలంలో ఈ వధ ఆగిపోతుందా? ఆగదు. ఎప్పటి వరకు ఇది జరుగుతుందయ్యా అనంటే, ఇశ్రాయేలీయులు పూర్తిగా ఆ అబద్ధ ప్రవక్తను నియంతను అగ్నిగుండానికి పంపించిన తరువాత, ఘటసర్పాన్ని పాతాళంలో యేసుక్రీస్తు బంధించిన తరువాత అప్పటి వరకు ఈ వధ జరుగుతూనే ఉంటుంది. మరి చనిపోయినటువంటి వాళ్ళు ఎక్కడుంటారు? నువ్వేదో చెప్పావు కదా, మొదటి 3.5 సంవత్సరాల్లో చనిపోయిన వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని కౌగిల్లో ఉండి 6వ ముద్ర విప్పదీసినప్పుడు పరలోకానికి వెళతారు అని. మరి ఆ తర్వాత చనిపోయినటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అని మీరు అడగవచ్చు. బైబిల్లో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. వాళ్ళు కూడా పరలోకానికి డైరెక్ట్గా వెళ్ళిపోయేటువంటి గొప్ప మార్గాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఆ అధ్యాయాలు ధ్యానించేటప్పుడు స్పష్టంగా మనం దేవుని మహాకృపలో నేర్చుకుందాం. అయితే ఈ 2వ ముద్రను విప్పదీసినప్పుడు వచ్చినటువంటి ఈ భయంకరమైన వధ వలన అనేకులు భయంకరంగా చంపబడతారు. ఇంకొక మాట అక్కడ వ్రాయబడి ఉన్నది. అదేమిటయ్యానంటే, భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఆ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను. దేవుడే వానికి ఒక అధికారాన్ని జారీ చేసేశాడు. రబ్బా, ఇదిగో ఇంతవరకే నీ సమయం, ఆ తర్వాత నిన్ను అగ్నిగుండంలోనికి నెట్టివేయబోతూ ఉన్నాను, నువ్వు చేయగలిగింది చేయాలి అనే ఆలోచనలో ఉన్నావు కదా, నీకు సమయాన్ని ఇస్తున్నానని చెప్పేసి దానియేలు గ్రంథంలోనే వాడికి సమయాన్ని రాసి పెట్టాడు. 1 వారము అనగా 7 సంవత్సరాలు. ఆ 7 సంవత్సరాలలో వాడు చేసేటువంటి పనులే ఈ యొక్క ముద్రలలో కనబడుతూ ఉన్నాయి. యోహాను గారు ఆ ఎర్రని పరిశుద్ధుల యొక్క రక్తమును త్రాగి మత్తిల్లినటువంటి ఆ స్త్రీ అయినటువంటి రోమా పట్టణాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు. ఇక్కడ ఇంకా ఆ పట్టణం వరకు మాత్రమే కాదు, క్రైస్తవుల వరకు మాత్రమే కాదు, యావత్ ప్రపంచమంతటా కూడా భూలోకములో సమాధానము లేకుండా చేయబోతూ ఉన్నాడు ఈ నియంతగాడు. ఏ రీతిగా చేయబోతూ ఉన్నాడు? అదేంటండి, క్రైస్తవులకు యేసుక్రీస్తు సమాధానాన్ని ఇచ్చాడు కదా. మీరు బైబిల్ చదివినట్లయితే దేవుడు ఏ శాంతినిచ్చాడు, ఏ సమాధానాన్ని ఇచ్చాడు ఒకసారి మనం చూద్దామా? లోకములో సమాధానము లేకుండా చేసినటువంటి వాడికి క్రైస్తవులు ఏం ఆలోచన చేస్తారు? లేదు, యేసుక్రీస్తు మాకు శాంతిని అనుగ్రహించాడు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారే. యేసుక్రీస్తు భూమి మీద శాంతిని ఇచ్చాడు అనేటువంటి మాట గురించి ఆయన ఏమి చెప్పాడో చదువుతున్నాను, వినండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 34వ వచనం. నేను భూమి మీద సమాధానమును పంపవచ్చితనని తలంచకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఆ తర్వాత వచనం కూడా చదువుతున్నాను, ఇందాక మనం చదువుకున్నాం. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు. అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును. ఇంకా ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? యేసుక్రీస్తు భూమి మీద సమాధానము ఇవ్వడానికి రాలేదు అని ఆయనే చెప్తూ ఉన్నాడు. అదేంటండి? ఇంకొక మాట ఉంది కదా బైబిల్లో, యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచూ ఉన్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచూ ఉన్నాను. లోకమిచ్చునట్లుగా నేను మీకు అనుగ్రహించుట లేదు, మీ హృదయములను కలవరపడనీయకుడి. ఆ మాటని జాగ్రత్తగా ఆలకించండి, ఆ వచనాన్ని జాగ్రత్తగా ధ్యానం చేయండి. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచూ ఉన్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచూ ఉన్నాను. లోకమిచ్చునట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. లోకములో ఉన్న సమాధానము వేరు, దేవుడిచ్చిన సమాధానము వేరు. దేవుడిచ్చిన సమాధానము దేవుని బిడ్డల హృదయాలలో దేవునితో సమాధానము కలిగి ఉంటారు. లోకములో ఉన్న సమాధానము క్రైస్తవులకు పనికిరాదు. ఆ సమాధానాన్ని కూడా లేకుండా చేస్తున్నాడు ఈ నియంత. అదేంటండి? అదొక సమాధానం సపరేట్గా ఉంటుందా? ఎస్. లోకములో ఉన్న సమాధానము దేవుని సమాధానానికి పోలిక రాదు.
దేవుడిచ్చేటువంటి శాంతి, దేవుడిచ్చే సమాధానము శాశ్వతమైనటువంటిది. అక్కడ శాంతి అని వ్రాసి సమాధానము అని ఫుట్నోట్లో వ్రాయబడి ఉన్నది యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయంలో. మత్తయి రాసినటువంటి సువార్త 10వ అధ్యాయంలో నేను భూమి మీద సమాధానమును పంపవచ్చితనని తలంచుకుడి. భూమి మీద దేవుడిచ్చినటువంటి సమాధానము మనుషుల హృదయాలలో, భూమి మీద కాదు. భూమి మీద ఉన్నటువంటి సమాధానము దేవునికి సంబంధము లేని సమాధానము. అది శాశ్వతమైనది కాదు, ప్రేమ కలిగినటువంటిది కాదు, తాత్కాలికమైనటువంటి సమాధానం అది. కానీ దేవుడిచ్చిన శాంతి, దేవుడిచ్చిన సమాధానము మన హృదయాలలో నిరంతరము, నిత్యత్వము, యుగయుగాలు ఉండేటువంటి సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. భూమి మీద ఉన్నటువంటి సమాధానము కోర్టులకు వెళితే వస్తుంది. భూమి మీద ఉన్నటువంటి సమాధానం డబ్బు పెడితే వస్తుంది. ఈ సమాధానము లోక సంబంధమైనది. దీనిలో నీతి లేదు, దీనిలో న్యాయము లేదు. ఈ సమాధానము డబ్బుతో వస్తుంది. ఈ సమాధానము మనుషుల మనస్సులను గెలుచుకోవటం వలన వస్తుంది. దేవుని యొక్క నీతి అందులో కనబడదు. దేవుని యొక్క సత్యం అందులో కనబడదు. బైబిల్లో ఈ లోకములో ఉన్నటువంటి నీతిని, ఈ లోకములో ఉన్నటువంటి సమాధానాన్ని దేవుడు మురికి గుడ్డగా పోల్చాడు. మురికి గుడ్డ అనంటే స్పష్టమైనటువంటి ఆలోచన మీ అందరికీ రావాలి. అది ఎంత భయంకరమైనటువంటిదో స్పష్టంగా బైబిల్లో వ్రాయబడి ఉన్నది. అటువంటి మురికి గుడ్డతో సమానమైనటువంటిది ఈ లోక సంబంధమైన నీతి, ఈ లోక సంబంధమైన సమాధానము. అది దేవుడు మనకి ఇవ్వడానికి రాలేదండి. మనకిచ్చేటువంటిది మన హృదయాలలో దేవుడు ఇచ్చి వెళ్ళాడు. అందుకనే హృదయాలను కలవరపడనీయవద్దు అని దేవుడు చెప్పాడు. అపోస్తుడైనటువంటి పౌలు ఆ మాటను ఇంకొంచెం మనకు అర్థమయ్యే రీతిగా రాసి, దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాపగలిగినటువంటిది ఏది? రానున్నటువంటివే కానీ, అధికారులే కానీ, వస్త్రహీనతే కానీ, ఉపద్రవమే కానీ, ఖడ్గమైనను కరువైనను ఏది మనల్ని దేవుని ప్రేమ నుంచి ఎడబాపగలదు? ఏది మనల్ని దేవుని ప్రేమ నుంచి ఎడబాపదు అని అపోస్తుడైనటువంటి పౌలు స్పష్టంగా వ్రాశారు. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే నువ్వు చేయవలసిన పనేమిటో తెలిసినా, జనుల ముందు నేను దేవుని బిడ్డను అని ఒప్పుకో. ఒకవేళ నీకు శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు, కన్నీళ్లు రావచ్చు, కాకపోతే ఒకవేళ నిన్ను చంపివేయవచ్చు కూడా. ఎంతమంది హతసాక్షులయ్యారు, దేవుని కోసం ఎంతమంది హతసాక్షులయ్యారు. ఏంటండి హతసాక్షులైనటువంటి వారి గురించి అంత గొప్పగా చెప్తూ ఉన్నావు? హతసాక్షులు అవ్వాలి అని నువ్వు ఉద్రేకపరుస్తూ ఉన్నావంటారా? హతసాక్షులైనటువంటి వానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏమిటో తెలిసినా, 1000 సంవత్సరాలు యేసుక్రీస్తుతో రాజ్య పరిపాలన చేసే గొప్ప కృపను దేవుడు అనుగ్రహించాడు. ఆ హతసాక్షులు యెరూషలేములో అయితే 1,44,000 మంది కాక ఇంకా కొంతమంది హతసాక్షులు అవుతారు. వాళ్ళందరూ కూడా యెరూషలేము మీద రాజ్యము చేయడానికి, యేసుక్రీస్తుతో పాటు ఉండడానికి 1,44,000 మంది ఇశ్రాయేలీల దేశములో చంపబడతారు. యావత్ ప్రపంచం అంతటా కూడా ఈ యొక్క ఉగ్రవాదుల ద్వారా, నియంత ద్వారా చంపబడినటువంటి హతసాక్షులు 1000 ఏండ్లు ఆ దేశాల మీదనే రాజ్య పరిపాలన చేయబోతూ ఉన్నారు. అది ముందున్నటువంటి భాగాల్లో మనం చూద్దాం. దేవుని మహాప్రణాళిక ప్రారంభించి ఈ ముద్రలను విప్పదీస్తూ ఉన్నాడు. మొదటి ముద్రలనేమో సమాధానం కోసం వచ్చాడు. ఇశ్రాయేలీయులు దేవుని వాక్య ప్రకారముగా ఆ మందిరాన్ని తీసి, ఆ మసీదుని తీసి పక్కన పెట్టేసి ఉన్న స్థలమంతా కూడా ఇశ్రాయేలీయులు దేవాలయాన్ని కట్టినప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. చాలా జాగ్రత్తగా ఆలకించండి. మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము. 2వ వచనం చదువుతున్నాను. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యులకు ఇయ్యబడెను అని వ్రాయబడి ఉన్నది. ఇశ్రాయేలీలేమో మందిరమంతా కడతారు, కానీ ఆ మందిరము పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము మాత్రమే ఇశ్రాయేలీ లెక్కలోనికి వచ్చింది. ఆవరణాన్ని విడిచిపెట్టు అని దేవుడే చెప్పాడు. ఎంతకాలము విడిచిపెట్టాలి అని అడిగితే మిగిలినటువంటి 42 అనగా 2వ 3.5 సంవత్సరము వాడు హేయమైన వస్తువు నిలబెట్టి వాడు అగ్నిగుండానికి వెళ్ళిపోయేటంత వరకు అది అన్యులకు ఇవ్వబడి ఉన్నది అని వ్రాయబడి ఉన్నది.
మీకు అర్థమయ్యేటట్టు మరలా చెప్తాను. ఇశ్రాయేలీయులు మందిరాన్ని అంత స్థలం అంతటా కట్టేస్తారు. కానీ దేవుడు ఆ మందిరం యొక్క కొలతలో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము మాత్రమే దేవుడు లెక్కలోనికి తీసుకున్నాడు. కానీ ఆవరణాన్ని విడిచిపెట్టమని చెప్పాడు. ముందుగానే తన ప్రణాళికలో ఉన్నది కనుక దేవుడు ఆ ఆవరణమును కొలత వేయొద్దు అని చెప్పారు. కానీ ఇశ్రాయేలీయులు కట్టడం మాత్రము ఆవరణమును కూడా కట్టివేశారు. నియంత వచ్చి ఆ రెండవ ముద్ర కాలంలోనే వచ్చి ఆ మందిరమును పడగొట్టి ఆ మందిరమును పడగొట్టడానికి ప్రయత్నం చేసి వాడికి ఇవ్వబడినటువంటి స్థలము, మహమ్మదీయులకి ఇవ్వబడినటువంటి స్థలమును పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ కొంతవరకు పడగొడతాడు. ఇశ్రాయేలీయులు యుద్ధమును చేయడం ప్రారంభించిన తర్వాత వాడు తిరిగి మరలా చావు దెబ్బ కలిగిన వాడే వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. ఆ చావు దెబ్బ ఏందో 13వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. వాడు చావు దెబ్బ తగిలి వెనుకకు వెళ్ళిపోయినప్పుడు ఇశ్రాయేలీయుల మందిరాన్ని అంతటితోనే ఉంచుతారు. అయితే అనుదిన బలి నిలిచిపోతుంది. రెండవ ముద్ర విప్పదీసినది మొదలుకొని అనుదిన బలి నిలిచిపోతుంది. మొదటి వాళ్ళు దేవాలయం కట్టిన దగ్గర నుంచి అనుదిన బలి నిలిచిపోయినటువంటి కాలము. 42 నెలల తర్వాత మరలా తిరిగి వాడు వచ్చి అక్కడ హేయమైన వస్తువును నిలబెడతాడు. అది దానియేలు గ్రంథంలో చెప్పబడి ఉన్నది. దీనినే యేసుక్రీస్తు మత్తయి రాసినటువంటి సువార్త 24వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాను. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైనటువంటి హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడును గ్రహించువాడును యూదులలో ఉండువారును కొండలకు పారిపోవలెను. హేయమైన వస్తువు నిలబెట్టేటువంటి సమయము బహుభయంకరముగా ఉండబోయేటువంటి సమయము యుద్ధమే. యేసుక్రీస్తు మొదటి ముద్రను విప్పదీసిన కాలములో కొంతవరకు శాంతి కనబడుతుంది. కానీ అక్కడ నుంచి రెండవ ముద్ర విప్పదీసిన కాలము మొదలుకొని ప్రపంచమంతటా కూడా ఇశ్రాయేలీల దేశములోనేమో యుద్ధము జరుగుతుంది. యావత్ ప్రపంచమంతటా క్రైస్తవుల మీద ఒక రకమైన యుద్ధము జరుగుతుంది. ఆ యుద్ధమే 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. ఈ 3వ ప్రపంచ యుద్ధం 7 సంవత్సరాలు జరుగుతుంది. ఈ 7 సంవత్సరాలలోనే ప్రభువైన యేసుక్రీస్తు 7 ముద్రలు విప్పదీశారు. ఒకసారి మీరు ఆలోచన చేయండి, విశ్వాసముందు స్థిరపడండి. రానున్నటువంటి దినాలు బహుభయంకరముగా ఉన్నాయి. ఇశ్రాయేలీల దేశంలో మనం విచారణ చేస్తూ ఉన్నప్పుడు, ఆ వీడియోలను చూస్తూ ఉన్నప్పుడు వారు యుద్ధము చేస్తూ ఉన్నటువంటిది ఆ స్థలము కోసమే. మందిరము కట్టడమే తరువాయి భయంకరమైన యుద్ధము, క్రైస్తవులకు శ్రమలు రాబోతూ ఉన్నాయి. మీ అందరికీ 2 చేతులు జోడించి చెప్తూ ఉన్నాను, క్రీస్తునందు దేవునికి మనం సమీపస్తులుగా వస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా అన్యజనులలో మాత్రమే కాదు, వచ్చిన ప్రతి వాడికి నేను క్రీస్తు బిడ్డనే అని చెప్పగలిగి దేవుని కోసం హతసాక్షిగా మారటానికైనను సరే వెనకాడవద్దు అని దేవుని బిడ్డగా మీ అందరినీ మనం చేస్తూ ఉన్నాను. దేవుని కృప మీ అందరికీ తోడైండునుగాక. వందనాలు.